తీసుకున్నారు ఒకరు. కానీ వాళ్ళకి సడన్గా యాక్సిడెంట్ అయిందంటమ్మా. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి పూల ఆర్డర్ చేయలేం సార్, ఏమీ అనుకోకండి, మాది ఇది పరిస్థితి అని చెప్పారు. నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు, సమయమేమో అయిపోయింది. రేపు ఉదయానికల్లా పూల ఆర్డర్ రెడీ చేసేయాలి. ఈ రాత్రికి మాత్రమే సమయం ఉంది, ఇప్పటికిప్పుడు మీరు చేయగలరా మేనా అని చెప్పనేసరికి, అయ్యో బాబాయ్ ఎందుకు టెన్షన్ పడతారు, మేము వెంటనే పువ్వులు తీసుకొచ్చి చేసేస్తాము అనగాని, ఎప్పుడెక్కడ తీసుకొస్తావు మేనా, తెల్లవారుజామున పువ్వులు కదా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పనేసరికి, అవును కదండి, ఆ పువ్వులైతేనే కదా ఫ్రెష్గా ఉంటాయి. సరే బాబాయ్ రేపు తెల్లవారుజామున వెళ్ళి పువ్వులు తెచ్చి తీసేస్తామనగాని, అమ్మ మీనా రేపు 9 గంటలకే ఎంగేజ్మెంట్ అమ్మా, నువ్వేమో తెల్లవారుజామున వెళ్ళి పువ్వులు తీసుకొస్తానంటున్నావు, అంత తొందరగా అయిపోతుందా అనగాని, ఎందుకు బాబాయ్, నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, రేపు ఉదయం పూలతో తెల్లవారుజామున మీ ఇంటికి వస్తాము అని చెప్పనేసరికి, అవుతుందా మీనా, వాళ్ళకి మాట ఇచ్చేశావు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు రవి శృతి ఇద్దరు వస్తారు. సారీ మీనా, అలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పనగానే, సర్లే కానీ నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా అని చెప్పాను. కానీ చెప్పు మీనా, ఏం చేయమన్నా చేస్తాము అనగానే, ఈ వీధిలో పలానా వాళ్ళది ఎంగేజ్మెంట్ అంటారు, వాళ్ళు ఎవరినో డెకరేషన్ అడిగారంట, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏదో వచ్చి చేయమని చెప్పారంట. నేను రేపు తెల్లారగట్ల మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళి పువ్వులు తీసుకొస్తాను. నేను వచ్చిన తర్వాత మనం నలుగురం వెళ్ళి అక్కడ డెకరేషన్ చేయాలి. మనకు చాలా తక్కువ టైం ఉంది, ఆ తక్కువ టైంలోనే డెకరేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళకి రేపు 9 ఎంగేజ్మెంట్ అనగాని, సరే మీనా నేను హెల్ప్ చేస్తాను అంటూ ఇంకా రోహిణి కూడా వస్తుంది. ఏంటి నువ్వు చేస్తావా రోహిణి అనగాని, ఏమేనా వీళ్ళు చేస్తే నేను చేయకూడదా ఏంటి అని చెప్పాను. కానీ సరే అయితే రేపు తెల్లవారుజామున మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి, మనం వెళ్దాము అనగాని, సరేనని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున కాస్త మీనా బాలు ఇద్దరు పువ్వుల కోసం వెళ్తారు. వెళ్ళి ఇంకా కావలసినవన్నీ గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ కూడా తీసుకొస్తారు. వచ్చే దారిలోనే రవి శృతి వాళ్ళకి ఫోన్ చేసేసరికి ముగ్గురు బయటకు వచ్చి ఉంటారు. ముగ్గురిని కూడా కార్ ఎక్కించుకుని నేరుగా అక్కడికి వెళ్ళిపోతారు. 5గురు కూడా వెళ్ళడంతో మీనా ఏం చేయమంటావు అనగానే, మీనా చెప్పడంతో వాళ్ళు గబగబా చేసేస్తూ ఉంటారు డెకరేషన్ అయితే. అమ్మ మీనా అయిపోతుంది అనగానే, బాబాయ్ మీరు పదే ఇలా వచ్చి మమ్మల్ని టెన్షన్ పడితే మేము ఇంకా టెన్షన్ పడతాం, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, డెకరేషన్ గొడవ వదిలేసేయండి అని చెప్పాను. కానీ ఇంకా బాలు చుట్టూ ఎక్కడెక్కడ పువ్వులు కట్టాలో అక్కడ అన్నీ కట్టేస్తాడు బాలు, రవి. ఇంకా ఈ ముగ్గురు ఆడవాళ్ళు కాస్త స్టేజ్ దగ్గర మొత్తం డెకరేషన్ చేసేస్తారు. ఎంతలా అంటే ఎంత తక్కువ టైంలో ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేయగలరా అన్నట్టుగా చేస్తారు. అనుకున్నట్టుగానే 9 గంటలకి ఎంగేజ్మెంట్ అయితే 7 కల్లా డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయేసరికి, అయిపోయింది బాబాయ్ అనగానే, అప్పుడైపోయిందా అని చెప్పాను. కానీ అయిపోయింది బాబాయ్ చూసుకున్నాను. కానీ అమ్మ మీనా చాలా చక్కగా చేసామమ్మా, చాలా బాగుంది, ఇంత చక్కగా వస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే, పర్వాలేదు బాబాయ్ వెళ్ళొస్తాం అనగాని, అమ్మ మీనా మధ్యాహ్నం ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి పిలిచాం కదా, మీరంతా తప్పకుండా రావాలి, సత్యం కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండాలి అనగానే, సరే బాబాయ్ అని చెప్పి ఇంటికి వెళ్ళి మీనా కాస్త పువ్వులుంటే పువ్వులన్నీ చక్కబెట్టుకుని మధ్యాహ్నానికి అందరూ రెడీ అయ్యి వెళ్ళాలి. పదే చెప్పారు కదా అంటూ మీనా చెప్పేసరికి, సరే మీనా అని అందరూ రెడీ అవుతారు. రెడీ అయ్యేసరికి ఆయన బాబాయ్ అన్న అతను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. ఆ పెద్ద కంపెనీ ఓనర్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు శ్రీధర్, బాగానే ఉందా, ఎంగేజ్మెంట్ ఎంతవరకు వచ్చింది అనగాని, ఏంటి డెకరేషను ఎంత బాగా చేశారు, అయినా నిన్న నాకు ఫోన్ చేసి చాలా కంగారు పడ్డావు కదా, డెకరేషన్ చేసేవారు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ చెప్పావు అని చెప్పనేసరికి, నాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది మీకే కదా, మీకు చెప్పాను, మీరు కంగారు పడద్దు, ఏదో ఒకటి చేద్దామన్నారు, మీకు మళ్ళీ నేను ఫోన్ చేసి పలానా అమ్మాయి చేస్తానండి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని చెప్పి మీనాని పరిచయం చేస్తాడు. ఇతను బాలు. వీళ్ళ 5గురే తెల్లవారుజామున వచ్చి 4 గంటల్లో మొత్తం చేసేసారని. కానీ అమ్మాయి చాలా బాగా చేసావమ్మా, మాకు 1 నెల రోజుల్లో మా అమ్మాయి పెళ్ళుంది, మా అమ్మాయి పెళ్ళంటే మామూలుగా కాదు, చాలా గ్రాండ్గా చేస్తాము, మొత్తం కళ్యాణ మండపం అంతా కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేయాలి, ఇదిగో నీకు ముందే వెనక ముందు ఆలోచించకుండా నీకు ముందే
₹2,00,000 చెక్ ఇచ్చేస్తున్నాను అంటూ చెక్ చేతిలో పెట్టేస్తాడు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అయ్యో సార్ ఇప్పుడే ఎందుకు అని చెప్పాను కానీ, లేదమ్మా నువ్వు కావాల్సినవన్నీ తెచ్చుకో, మళ్ళీ ఆ సమయానికి నీకు ఏదైనా ఆర్డర్ వస్తే అటు వెళ్ళిపోతావు కదా, అందుకే ముందే చెప్తున్నాను అని చెప్పి మేనేజర్ అనగానే మేనేజర్ కాస్త చెక్ ఇచ్చడంతో సంతకం పెట్టి, ఇదిగో అమ్మా 2 lakhsకి చెక్కు, ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి అంతా కూడా షాక్ అయిపోతారు. కంగ్రాచులేషన్స్ మీనా, కంగ్రాచులేషన్స్ అంటూ కంగ్రాచులేషన్స్ చేస్తారు. చేసిన తర్వాత నెల రోజులు ఉంది, ఎలా డెకరేట్ చేయాలి అని ఆలోచించండి అనగానే అందరూ ఆలోచిస్తారు. ఈలోపు ఇంకొక 2-3 ఫంక్షన్లు తగలడంతో వాటికి కూడా మీనాబాలు వీళ్ళ సహాయంతో మొత్తానికైతే డెకరేషన్లు పూర్తి చేస్తారు. ఇంకా నెల రోజులు దానికి వెళ్ళి మొత్తం కూడా మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారు. అమ్మ మీనా, నువ్వు ఇంత చక్కగా డెకరేట్ చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా. నీకు ఈ 2,00,000 చెక్తో పాటు మరో 2,00,000 చెక్ ఇస్తున్నాను. దీంతో పాటు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే మా కంపెనీ చాలా పెద్ద కంపెనీ, చాలామంది బిజినెస్ మ్యాన్లు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, మా కంపెనీతో డీలర్స్ ఉంటారు. సో మా కంపెనీలో ఎవరికి ఏ ఫంక్షన్ అయినా కానీ నీకే ఆర్డర్ ఇవ్వాలని నేను అందరికీ చెప్తాను. మా కంపెనీ తరపునే నీకు చెక్ వస్తుంది, మాకు ₹1 కూడా అవసరం లేదు. నువ్వు నా కూతురు లాంటి దానివే. పూలతో వ్యాపారం చేసే వాళ్ళంతా మనసు చాలా సున్నితంగా ఉంటుందని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. అందుకే నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ బాలు వంక చూస్తుంది మీనా. సరే అని చెప్పి బాలు కూడా బొర్రూపేసరికి సరే సార్ అని చెప్పాను. కానీ ఇదిగో అమ్మ, నీకు ఆల్రెడీ 2 lakhs చెక్ ఇచ్చాను, ఇదొక 2 lakhs, 4 lakhs మొత్తం. ఈ డెకరేషన్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి భోజనానికి రావాల్సిందే. అలాగే మనం ఈ బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకొకసారి, రేపు ఒక్కసారి మీరు ఫ్రీ చేసుకుని అని చెప్పాను. కానీ రేపు మీరు బిజీగా ఉంటారు కదా సార్. కానీ ఎస్, రేపు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, 1 week తర్వాత ఒకసారి రండి, వస్తే మనం అంతా డీటెయిల్స్గా మాట్లాడుకుందామని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చేసరికి ఒక 1 week తర్వాత డైరెక్ట్గా మీనా బాలు కంపెనీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇదిగో అమ్మ మీనా, మా కంపెనీలో ఉన్న బోర్డు మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పాను. మీ ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా, బర్త్డే పార్టీస్ జరిగినా, ఏదైనా సరే మా కంపెనీ తరపున పనిచేస్తున్న మీనాకే మీరు ఆర్డర్ ఇవ్వాలి. మీ ఆర్డర్లో ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అంత అమౌంట్ కూడా మా కంపెనీ తరపున చెక్ రూపంలోనే మీరు ఇవ్వచ్చు. డైరెక్ట్గా తనకు కూడా ఇచ్చే పని లేదు, తనతో మీరు డీలింగ్ కూడా అయ్యే పని లేదు. మీరు ఏదైనా మా మేనేజర్తో మాట్లాడండి, ఖచ్చితంగా మీరంతా మా దగ్గరే చేయించుకోవాలి అని చెప్పాను. కానీ సార్ మీరంతా అలా చెప్పాలా? మీరు ఒకరిని ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత చక్కటోళ్ళో, ఎంత బాగా చేస్తారో, వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందో మాకు తెలీదా? మీరు ఎప్పుడు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారన్న విషయం మాకు తెలుసు కదా సార్ అని చెప్పి అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ చెప్పారమ్మా. ఇక మీదట నువ్వు నేను కలిసి బిజినెస్ చేస్తున్నాం, ఇంకా ఎప్పుడైనా సరే నీకు ఏదైనా బిజినెస్లు వస్తే మాత్రం ఫోన్ చేస్తామని. బాలు నీ ఫోన్ నెంబర్ ఇవ్వి అని చెప్పాను. కానీ సరే సార్ అని మేనేజర్ కాస్త ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. అమ్మ మీనా, వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు మాత్రం డెకరేషన్ చాలా బాగా చేసావు. మా ఈ వియ్యంకుడు వాళ్ళైతే డెకరేషన్ చాలా బాగుంది, ఎక్కడ చేయించారు బావగారు అంటూ పెళ్ళయ్యేలోపు 10 సార్లైనా అడుగుంటారమ్మా. నీ పేరే చెప్పాను, ఆయన కూడా ఏమైనా ఉంటే నీకే చెప్తానన్నారు. నీకు ఇంకా బిజినెస్ బాగుంటుందమ్మా. నీలా మంచి మనసు ఉన్న వాళ్ళకి, సున్నితమైన మనసు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు అని చెప్పి ఇంకా చెప్పేసరికి మీనా బాలు చాలా సంతోషంగా వస్తారు. ఇంకింటికి వచ్చాక సత్యానికి ఆ విషయం చెప్పడంతో మంచి శుభవార్త చెప్పారా, ఇక మీదట మనకి పెద్ద పెద్ద ఆర్డర్సే వస్తాయన్నమాట. అమ్మా మీనా, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి అమ్మా, నేను ఏదో ఉడతాబత్తి సాయం చేస్తాను కదా అని చెప్పాను. కానీ సరే మామయ్య,
వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్తాము అని చెప్పి మీనా అంటుంది. మేము వస్తాము అని చెప్పాను. కానీ సరే అని అందరూ కూడా ఏమన్నా డెకరేషన్స్ ఉంటే అందరూ కూడా వెళ్తుంటారు. వెళ్ళిన వాటి తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఎంతో కొంత మీనా ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా మీనా బిజినెస్ కొద్దిగా పెరుగుతుంది. ఆ బిజినెస్ మ్యాన్ చేసిన పని వల్ల మాత్రం మీనాకు చాలా లాభమే వస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.